తాకిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు ఆలేరు పట్టణంలోని పెద్దవాడు దుర్గమ్మ పాదాల చెంత వరకు రావడంతో సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలేరు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దవాగులో గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి నూతన చీరను సమర్పించారు. హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలకు మంచి పని చేస్తున్న ఆరోపణలను చేయడంతో చురుకలంటించారన్నారు. గత మీ ప్రభుత్వంలో గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గానికి తీసుకొని వచ్చారా అని ప్రశ్నించారు. తపాస్పల్లి నుండి కొన్నే బొందుగుల ఇంకా పలు గ్రామాల చెరువులను మీరు ఎప్పుడైనా నింపారా అని ప్రశ్నించారు. 10 రోజుల పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను బ్రతిమలాడుతూ గోదావరి నీళ్లను తీసుకువచ్చి ఆలేరు నియోజకవర్గ రైతుల కాళ్లు కడుగుతున్నామని బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఒకటే అడుగుతున్నా, మీరు చర్చలకు రండి. తెచ్చేదాన్ని ఎడగొట్టి ఏదో మేము తెచ్చడం అని కాదు. గోదావరి నీళ్లు ఆలేరుకి ఇంతవరకు కడిగిర్రా? ఇక్కడ దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ కాళ్ళు కడిగిర్రా? ఇవాళ మేము ఆలేరు రాత్రి 1 గంటకు నీళ్లు పోయినాయి. మా నాయకులంతా వచ్చి కాళ్ళు కడుగుతున్నాం. మేము రైతుల కన్నీళ్ళు తీస్తున్నాం. తపాసుపల్లి నీళ్లు వచ్చేది ఉండే, తపాసుపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది. అక్కడి నుంచి తపాసుపల్లి ప్రారంభిస్తే తపాసుపల్లి నుంచి కొన్నే బొందుగుల మీరు ఎప్పుడైనా నింపిరా? ఇలా 2 పంపులు ఆన్ చేసి తపాసుపల్లి నింపి తపాసుపల్లి నుంచి నేను కొన్నే బొందుగుల కుర్రారం కొలంపాక నీళ్ళు తెస్తే మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు? రండి నా ఎంబడి ఏటికి మీరు నమ్మితే హైదరాబాద్ పోకుండా 10 రోజులు ప్రాజెక్టులు ఎంబడి తిరిగి మంత్రులను బతిలాడి మంత్రుల కాలు మొక్కి మా రైతుల గోదావరి నీళ్ళతో రైతుల కాళ్ళు కడగాలని నేస్తే దీని మీద కూడా ఇక దుర్మార్గంగా మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఈ నీళ్ళు కానొస్తలేవా? వర్షం వస్తే దేవుడు కరుణిస్తే, ఆ దుర్గమ్మ కరుణిస్తే వాగిపోయేది. ఏదన్నా మల్లన్న సాగర్ నుంచి ఒక్క సుక్క నీళ్ళు తెచ్చిర్రా? కనీసం గంధమల్ల నింపిర్రా? ఇలా కొత్త ప్రాజెక్ట్ కొత్తగా కట్టలేగా మేము. గంధమల్ల ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ నుంచి రాలే కదా. ఒకడు అంటాడు అవి కాళేశ్వరం అంటాడు. కాళేశ్వరం గంగల కలిసింది, మేడిగడ్డ గంగల కలిసింది. ఎస్ఆర్ఎస్పి నుంచి కొండపోచమ్మకి నింపి, ఎస్ఆర్ఎస్పి నుంచి మన మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నాం. ఇక దీన్ని కూడా ఇంకా నమ్మకపోతే ఇంతకన్నా దరిద్రం లేదు. మీ 10 ఏళ్లలో మీ గవర్నమెంట్లో జలేక్యం చేసిరు, జలేక్యం పేరు ధనవిక్యం చేసిరు. ఆలేరులో ఒక్క చెరువు నింపిరా మీరు? కనీసం గంధమల్ల చెరువు నింపిరా? గంధమల్ల ప్రాజెక్ట్ అని 9.8 అన్నారు, 4.8 అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక 1.41 టీఎంసీ గంధమల్లని చేస్తున్నాం. ఎందుకంటే శాంక్షన్ వచ్చే వరకు 6 నెలలు అవుతుంది. ప్రాజెక్ట్ వరకు అప్పటిదాకా మా రైతులు కన్నీళ్ళు తిరగాలి కదా, కనీసం తాగునీళ్ళు కన్నా కావాలి కదా. అందుకోసమే మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపిన. అప్పుడే మేము నింపినామంటే మరి ఎక్కడ పోయింది అప్పుడు నింపితే? మల్లన్న సాగర్ నుంచి కనీసం ఒక్క సుక్క నీరు ఇయ్యాలి మీరు. ఇలా గంధమల్ల నింపినాం. గంధమల్ల నుంచి అక్కడ చెక్ డ్యామ్ల ద్వారా గౌరేపల్లి ఇలా అరుగు పోస్తుంది, కాసారం అందింది, సాదివేలు అందింది. అరే దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేసేట్లా? నేనేమంటున్నా, ప్రతిపక్షాలకు ఎలక్షన్లు ఇప్పుడే రాజకీయం చేయరి. నీళ్ళ విషయంలో ఇంకేమైనా చెరువు నింపాలంటే నాకు చెప్పుర్రి. నేను మా మంత్రిని బతలాడతా, మా ముఖ్యమంత్రిని బతలాడతా. ఆలేరును సస్యశ్యామలం చేస్తా. నీ పార్టీ నా పార్టీ కాదు. రైతులకు నీళ్ళు అందించడమే ముఖ్య ధ్యేయం. ప్రజలు ఆశ్రయించి ప్రభుత్వం వచ్చింది. ఇంకా రాజకీయాలు ఎందుకు? ఏ చెరువు కన్నా నీళ్ళు అవకాశం ఉంటే ఆ చెరువు నింపడానికి ఇంకా 20 రోజులైనా నెలైనా గోదావరి నీళ్ళు ఆలేరులో పారుతూనే ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే గంధమల్ల నింది గోదావరి నీళ్ళు ఆలేరు ప్రాంతం నుంచి గుండాల మోతుకు దాకా పోతున్నాయి. అక్కడ నవాపేట నీళ్ళు గుండాలకు అందినాయి. తపాసుపల్లి నీళ్ళు రాయపేట మందం అందినాయి. కొండపోచమ్మ నీళ్ళు తుర్కపల్లి నుంచి యారుట మండలం అందినాయి. ఇది దుర్గమ్మ సాక్షిగా మరి మీరు ఎవరైనా ప్రమాణం చేస్తారా? మీరు వస్తారా? నిరూపించాలి. 4 ప్రాజెక్టుల నుంచి నీళ్ళు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మా రైతులది. దీన్ని కూడా రాజకీయం చేస్తే ఇక అంతకు దుర్మార్గం ఉండే, మీకు పుట్టగదులు ఉండే. రేపు సాంఘిక సంస్థలో మీరు గ్రామాలలో తిరగరు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.